పన్నీర్ మాంగరేదో పిల్లి జుట్టు పెరిగినట్టు ఉన్నది. కొంచెం దీన్ని తెంపే విధానం వెరైటీ ఉన్నది, ఏదో మిషన్ ఉన్నది. అబ్బా అరే సూర్యబాబు, కెమెరా షూటింగ్. ఇప్పుడు మన ముందున్న ఈ ప్లేస్ ఉంది కదా, పక్కన ఈ రాక్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనకి సింగం 2 సినిమా షూటింగ్ జరిగింది. చేజింగ్ సీన్ ఉంటాయి కదా, మనడు పైనుంచి దీని నుంచి దునికి రోడ్డు మీద దునికి మన ఒక విలన్ని పట్టుకునే సీన్ ఉన్నది. ఆ సీన్ ఇక్కడే షూట్ చేసారు. ఇది యాక్చువల్ మొత్తం ఇట్లా కరువులా ఉంటుంది. మన ఆ షాట్ హెలికాప్టర్ షాట్లో తీస్తారనుకుంటా, మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇట్లా రౌండ్గా ఇట్లా తిరుగుతాం మనం. ఆ షాట్ మనకు సినిమాలో మాత్రం ఇది పైనుంచి చూపిస్తారు ఈ షాట్. సో మన వాటర్ ఫాల్ తర్వాత మనం నెక్స్ట్ ప్లేస్ ఎక్కడికి వచ్చినామంటే మెడోస్. మెడోస్ అంటే ఏం లేదు, వీటిని తెలుగులో చెప్పాలంటే పచ్చిక భూములు అంటారు. మొత్తం లోపల గ్రీనరీ ఉంటుంది, ఇట్లా మొత్తం గుట్టలు గుట్టల్లాగా ఉంటుంది. అది మొత్తం గ్రీనరీ తోటి గ్రీనరీ మ్యాట్ లాగా ఉంటుంది అంతే. దీనికి ఎంట్రీ ఫీజు వచ్చేసి అయితే ఒకరికి 25 రూపీస్. ఇవే మిడోస్. మిడోస్ అంటే ఏం లేదు, ఇట్లా గుట్టలు గుట్టల్లాగా ఉంటుంది మొత్తం. దీని మీద మొత్తం పచ్చికుంటుంది అంతే. సో అన్నీ మనకు అక్కడొకటి 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 మొత్తం అట్లనే ఉంటాయి. కొంచెం పైకి వెళ్ళి చూద్దాం, క్లియర్ వ్యూ కనిపిస్తుంది మనకు. ఇట్లాంటి గుట్టల మీద న్యాచురల్గా మొత్తం ఇట్లా మనకు మొత్తం గడ్డి ఏర్పడుతుంది. వీటినే మిడోస్ అంటారు. ఇవన్నీ న్యాచురల్గా ఏర్పడ్డాయి, మనకు ఆర్టిఫిషియల్గా తయారు చేసినవి, మ్యాన్ మేడ్ కాదు. అందుకే వీటిని మెడోస్ అంటారు. మనకు మొత్తం కనుచూపు మేరలో మొత్తం అన్నివే కనిపిస్తాయి మనకు. ఇది షూటింగ్ స్పాట్స్ కూడా ఫేమస్. అవార సినిమాలో అరే రేవానా సాంగ్ ఉందిగా, అది కూడా ఒక పార్ట్ ఇక్కడ షూట్ చేసారు. మొత్తం గ్రీనరీ ఉంది, ఎక్కడ చూసినా అక్కడొక గుట్ట అక్కడొక గుట్ట లాగా మొత్తం ఇట్లున్నాయి. సో ఇది ఏంటంటే జస్ట్ ఈవినింగ్ టైంలో కొంచెం ఫ్యామిలీతో వచ్చి పీస్ఫుల్గా టైం స్పెండ్ అయ్యచ్చు ఇక్కడ అంతే. మనం చాలా సినిమాలలో చూసి ఉంటాం కదా, టీ ఎస్టేట్స్లో ఇట్లా పైన ఒక చిన్న గొడుగు లాంటిది పెట్టుకొని టీ ఆకులు తెంపుతూ ఉంటారు కదా. ఫస్ట్ టైం లైవ్లో చూస్తున్నా. కొంచెం దీన్ని తెంపే విధానం వెరైటీ ఉన్నది, ఏదో మిషన్ ఉన్నది, జస్ట్ దాన్ని పట్టుకొని ఇట్లా పోసినట్టు చేస్తారు. ఆ ఆకులన్నీ అందులోకి వెళ్ళిపోతున్నాయి. సో మనం టీ లేక్ అనే ఒక ప్లేస్కి అయితే వచ్చినాం. జస్ట్ దీని టీ లేక్ ఎందుకంటారంటే చుట్టూ మొత్తం టీ ఎస్టేట్సే ఉంటాయి, మధ్యలో లేక్ ఉంటుంది, అందుకే దీన్ని టీ లేక్ అంటారు. సో ఇలా మనం చిన్నగా బోటింగ్ చేసుకోవచ్చు. రోయింగ్ బోటు, పెడల్ బోటు 2 ఉంటాయి. పెడల్ బోట్ అయితే ఇద్దరికి 200, నలుగురు ఎక్కినా కూడా 200. కాబట్టి మేము ఇద్దరే ఉన్నాం కాబట్టి 200 ఇచ్చి పోతున్నాం. జస్ట్ ఇంతవరకు ఎప్పుడు పెడల్ బోట్ ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ఒకసారి అట్లా ట్రై చేద్దామని పోతున్నాం. బోటు లెఫ్ట్, న్యూట్రల్, వైట్, కార్ నడిపిన ఫీలింగ్ ఉంది. మొత్తం గేర్ రాడు ఇక్కడ. ఇది రైట్, మధ్యలో కంటే న్యూట్రల్ స్ట్రేట్గా పోతుంది, లెఫ్ట్ కంటే లెఫ్ట్ పోతుంది. కానీ అవ్వ లేకంత తిరుగుదాం. ఎంత 20 నిమిషాలు అన్నదా? 20 నిమిషాలు అయితే మనం గంట సేపు తిరుగుదాం. ఇక్కడ తిరుగుతుంది ఎవరు ఇది? పోతలేదురా తొక్కి తొక్కి నెలవేళ కట్టున్నాం గారు. ఇప్పుడు కొద్దిగా ఈజీగానే పోతుందా? నైస్. సేమ్ సైకిల్ ఎక్కినట్టే ఉన్నదిరా, నీళ్ళ సైకిల్ ఎక్కినట్టు ఉంది. అంతే తొక్కురా తొక్కుని ఆ దెబ్బకు 2 కిలోలు తగ్గాలి. టర్న్ చేసుకున్నాము లెఫ్ట్కి. అమ్మని దమ్మవుతుంది. ఎవరైనా సన్నగా కావాలంటే రోజుకొక పావు గంట ఈ పెడల బోట్ ఎక్కి తొక్కుని, 4 రోజులలో దెబ్బకు సన్నం అవుతారు. 10 నిమిషాలు చాలు. ఇప్పటికే నీ మధ్యాహ్నం 2 అయింది, ఆకలి అవుతుంది. ఈ వేయినట్టే కనిపిస్తలేరా నీ ఈరు నీళ్ళే ఉంటుంది. పన్నీర్ మాంగరేదో పిల్లి జుట్టు పెరిగినట్టు ఉన్నది. తొక్కి తొక్కి కాళ్ళు అయితే పోతున్నాయి. చాలా హార్డ్ ఉన్నది, మామూలు సైకిల్ ఎక్కినంత ఈజీ కాదు. కింద వాటర్లో తిరుగుతాయి కాబట్టి అవి పెడల్స్ కొద్దిగా గట్టిగా తొక్కాలి, హార్డ్గా బలం మొత్తం ప్రయోగించాలి. పోతలేదేమరా, కొద్దిసేపు ఆగరా, తొక్కకు, విల్ టేక్ రెస్ట్. తొక్కుడు అయితే నాతో ఇక దమ్మత్తుంది. ఆపేసిన తొక్కుడు
మెల్ల అలలకి ఇదే ఎటన్నా పోనీ కొద్దిసేపు 2 కిలోల దగ్గర దాకా ఈ పడేలు దొక్కినాం అనుకో మనమే పోతాం డైరెక్ట్గా. ఇది వెనుక పోతుందా మనకు అట్లా అనిపిస్తుందా? ఈడెవర్రా ఫోను. సో ఇది మన వాగమన్ బ్లాగు. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. అన్న పేరు జగదీష్. మనకి టోటల్ మొత్తం డే మొత్తం మనల్ని తిప్పి ఒక 3 to 4 యాక్చువల్గా 3 hours అనుకున్నా, కానీ మమ్మల్ని ఒక 1 hour ఎక్స్ట్రానే తిప్పిండు. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ ప్లేస్లన్నీ మంచిగా కవర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చెప్పిండు. ఎవరైనా వాగమన్ వచ్చే వాళ్ళు ఉంటే అన్న నంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా, కాల్ చేసి రీచ్ అవుట్ కాండి. వాగమన్లో మన టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి మున్నార్. సో మనం వాగమన్ నుంచి మున్నార్కి డైరెక్ట్ బస్సులు ఉండేవి కాబట్టి ఫస్ట్ మధ్యలో కట్టపన ఒక ప్లేస్లు ఉంటుంది, అక్కడికి వచ్చి బస్ చేంజ్ అవ్వాలి. మేము ఆల్రెడీ కట్టపన వచ్చేసినాం. నెక్స్ట్ మేము మున్నార్ బస్ ఎక్కాలి. వాగమన్ నుంచి కట్టపన ఒక 1.5 hour జర్నీ, కట్టపన నుంచి మున్నార్ ఇంకో 2 hours జర్నీ. మున్నార్ ఘాట్ రోడ్ జర్నీ అయితే ఎంటర్ అయింది. రచ్చ ఫుల్గా ఎంజాయ్ అవుతాం ఘాట్ రోడ్ జర్నీ. A few moments later. అబ్బా అరే సూర్యబాబు అయితలేరా ఈ ఘాట్ రోడ్ జర్నీ, తిప్పురాట్ అవుతుంది రే. ప్లీజ్ అరే దిగుదామరా, అరే దిగి ఆటోలో పోదామరా ప్లీజ్ రా, నాతో అయితే లేదురా.